ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం ఉపపర్వంలో ఉన్నాం. సో నేను కనపడి చెప్తా అన్నాను, బట్ ఇక్కడ కూడా ప్రతి లైన్లో కూడా చూసి చెప్పాల్సినవేనండి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు తన అవతారాలలో ఏమేమి సాధించున్నాడు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయటం. కృష్ణ భూమిపుత్రుడు అహంకారి అయినటువంటి నరకుని చంపి అదితి కుండలాలు తెచ్చి అశ్వమేధ యజ్ఞానికి అశ్వాన్ని విడిచావు. అదితి యొక్క కుండలాలు ఉంటాయి, చెవి దిద్దులు, అవి నరకాసురుడి దగ్గర ఉంటాయి. ఆ నరకాసురుడిని కూడా వధించి, భూమిపుత్రుడు అంటే ఎవరు? భూదేవి పుత్రుడు. ఆ నరకాసురుడిని చంపి అదితి కుండలాలు తీసుకుని వచ్చి అశ్వమేధ యజ్ఞానికి అశ్వాన్ని విడిచావు. ఇంకా అశ్వమేధ యజ్ఞానికి రెడీ అయిపోయినాడు. అన్ని లోకాలను జయించిన నీవు లోకేశ్వరుడు. నీవు చేసే పనులకు అడ్డు వచ్చిన దైత్యులను దానవులను యుద్ధంలో సంహరించావు. నువ్వు చేసే పనులకు అడ్డు ఎవడైనా వస్తే, రాక్షసుడైనా ఎవడైనా వాడిని చంపేశావు. ఎందుకంటే నువ్వు లోకేశ్వరుడివి, నువ్వు చేసే మొత్తం గొప్ప పనులు కాబట్టి. మహాబాహు కేశవ. ఆ తర్వాత సచీపతి అంటే సచీదేవి యొక్క భర్త ఇంద్రునికి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చి నీవు మనుషులలో జన్మించావు. పరంతప పురుషోత్తమ, నీవు నారాయణుడు, విష్ణువుగా వ్యక్తమైనావు. బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, ధర్మం, ధాత, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలం, ఆకాశం, పృథివీ అంటే భూమి, దిక్కులు, చరాచర గురువగు సృష్టికర్త అజుడవు నీవే. అజుడు ఈ పేరు ఒకటి చాలా బాగుండేది, మగపిల్లలకు పెట్టండి. మధుసూదన, శ్రీకృష్ణ, నీవు చైత్రద వనంలో అనేక యజ్ఞాలు చేశావు. నీవు దేవతలందరికీ శిరోమణివి, గొప్ప తేజస్వి, అందరూ చేరదగినటువంటి ఉత్కృష్ట స్థానం నీవే. జనార్దన, అప్పుడు నీవు చేసిన ఒక్కొక్క యజ్ఞంలో 1,000,000 స్వర్ణ ముద్రికలు దక్షిణలుగా పరిపూర్ణంగా ఇచ్చావు. యదునందన, నీవు అదితికి పుత్రునిగా జన్మించి ఇంద్రునికి తమ్ముడివై సర్వవ్యాపకుడివై విష్ణువు అనే పేర విఖ్యాతుడివైనావు. కృష్ణ, వామనావతార సమయంలో బాలుడివై స్వర్గలోకాన్ని, అంతరిక్షాన్ని, భూలోకాన్ని నీ తేజస్ చేత 3 అడుగులు వేసి మొత్తాన్ని ఆక్రమించావు. భూతాత్మ స్వర్గాన్ని, అంతరిక్షాన్ని చేరి సూర్యుని రథంపై కూర్చొని నీ తేజస్సే సూర్యుడిని ప్రకాశింపజేశావు. ఆ సూర్యుడి రథం మీద ఉండి మొత్తం నీ తేజస్సే అది, బట్ సూర్యుడు అనేలాగా చేసావు. విభో, అనేక వేల జన్మలలో ఆ జన్మల యందు పుట్టినటువంటి అధర్మాసక్తి గల 100 మంది రాక్షసులు నీవు చంపావు. అధర్మంతో పుట్టినటువంటి, అధర్మం చేస్తున్నటువంటి కొన్ని లక్షల మంది, కోట్ల మంది రాక్షసులను చంపేశావు. కృష్ణ, నీవు మురాసురుడు వేసిన లోహమయ పాసాలను త్రెంచావు. నిసుంద నరకులను చంపావు. ప్రాగ్జ్యోతిష్యపురానికి క్షేమంగా ఉండే మార్గాన్ని మళ్ళీ ఏర్పరిచావు. కృష్ణ, జారుది నగరంలో ఆహుతి, క్రాదుడు, అనుచర సహితుడైనటువంటి శిశుపాలుడు, జరాసంధుడు, శైభ్యుడు, శతధ్వనుడు అనే వాళ్ళను జయించావు. అంటే ఎవరెవరంటే శిశుపాలుడిని, జరాసంధుడిని, శైభ్యుడిని, శతధ్వనుడిని, వీళ్ళందరూ కూడా చంపేశాడు. అదేవిధంగా మేఘం వలె గర్జించే సూర్యునిలా ప్రకాశించే రథంతో యుద్ధంలో రుక్మిణి జయించి భోజకని రుక్మిణిని పట్టమహర్షిగా పొందావు. రుక్మిణి యొక్క అన్న ఉంటాడు, రుక్మిణి అని మగాడు. ఈమె రుక్మిణి అన్నప్పుడు అనా వస్తుంది. ఆ రుక్మిణిని చంపి జయించి తన చెల్లి రుక్మిణిని పట్టమహర్షిగా పొందాడు. కృష్ణ, నీ కోపం వల్ల ఇంద్రద్యుమ్నుడు చంపబడ్డాడు. యవన జాతీయుడగు కశేరుమంతుడు, శౌపతి శాల్వుడు యమలోకానికి వెళ్ళారు. శాల్వుని విమానాన్ని కూడా నువ్వు పడగొట్టావు. సో ఈరోజు ఇక్కడ ఆపుదాం, రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఏంలా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన గత జన్మలలో ఏమేం చేశాడు ఏంటి అన్నది అర్జునుడు తాను చెప్తున్నాడు. అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దీనికే అర్జునాభిగమన పర్వం అని చెప్పేసి అన్నారనమాట. ఓకేనా?